నమస్కారం. ఎన్నికల న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. జిల్లాల్లో విజిలెన్స్ అధికారుల ముమ్మర తనిఖీలు. ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలపై ప్రత్యేక నిఘా. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు జీవీ పరామర్శ. నస్రాపేట కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పల్నాడు జిల్లాలో పలు పట్టణాల్లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు విజిలెన్స్ అధికారులు పలు ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇతర పట్టణాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న పురుగు మందుల బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండకు కూడా అక్రమ పురుగు మందులు రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిసిందని, పురుగు మందులు ఎక్కడి నుంచి రవాణా జరుగుతున్నాయో విచారణ చేపడతామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. చిలకలూరిపేట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బీటెక్ విద్యార్థులు యశ్వంత్ సాయి, వాసు కుటుంబ సభ్యులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరామర్శించారు. నూజెండ్ల మండలం ములకలూరు గ్రామంలోని వారి ఇళ్ల వద్దకు జీవి వెళ్లి సోమవారం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల తన విచారం తెలియజేశారు. ఆయన వెంట జనసేన నాయకులు నాగశ్రీనురాయన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నాకాబందీ నిర్వహించారు. సిఐ ప్రభాకర్, ఎస్ఐలు సత్యనారాయణ, బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి శివయ్య స్తూపం సెంటర్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినుకొండలోని పాత ఆశా థియేటర్ సమీపంలో ఉన్న కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను వెంటనే తొలగించాలని నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జనాభా తక్కువగా ఉన్న ప్రస్తుతం నివాసితులు రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వంటి వాహనాలు కూడా వెళ్లడానికి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బీజేపీ నాయకులు గారు బండి వెంకటేశ్వర్లు మేము పిలవగానే ఈయన కూడా వచ్చారు. మాకు సమస్యలు చెప్పడానికి నేను ఏంటో కూడా చెప్పాము, ఈయన కూడా చెప్తాడు, కొంచెం వినండి. చెప్పండి. అన్ని శాఖల వారికి చెప్తాను. ముందు అన్ని శాఖల వారికి మార్కాపురం మెయిన్ రోడ్డు నుంచి ఆశా థియేటర్ పక్కన కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు అనేటువంటిది ఉంది. అప్పుడు అవసరం లేదన్నట్టుగా గవర్నమెంట్ వారు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క రోడ్డు కొన్ని వేల మంది వ్యాపార నిమిత్తం కానివ్వండి అనేక రకాలుగా ఈ రోడ్డు అనేటువంటిది ఉపయోగపడుతుంది. అందువల్ల కేవలం రోడ్డు అనేటువంటిదే కాకుండా ట్రాన్స్ఫార్మర్ మరియు మెయిన్ వాటర్ పైప్ లైన్ కూడా ఉంది. దాన్ని వెంటనే తొలగించి మాకు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి ఈ 20 వార్డులో ప్రజలు మొత్తం కూడా చాలా కోరుతూ ఉన్నారు. దీని గురించి అనేక సార్లు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోవడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చాడు, కానీ ఆ హామీ కూడా నెరవలేదు. మేము ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. అలాగే కరెంటు ఏఈ గారు కూడా దీని విషయంలో అందరూ కూడా స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలా చెయ్యని పక్షంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అందరం కూడా వచ్చి మీ ధర్నా అనేటువంటిది నెలకొల్పడం జరుగుతుంది. అవసరమైతే రాష్ట్ర లెవెల్లో పోయి
ముఖ్యమంత్రి దగ్గరికైనా పోయేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దీని వెంటనే స్పందించి మీరు పూర్తిగా పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భారత్. నస్రాపేటలోని కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ కృతికా శుక్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూమి, రెవెన్యూ, ఆస్తి తదితర సమస్యలకు సంబంధించిన అర్జీలు అందినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్ కి అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, అర్జీలు రీఓపెన్ కాకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, ఆర్డీఓ మధులత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వంద రోజుల ప్రణాళికలలో భాగంగా సెలవు దినాల్లో కూడా పాఠశాలలను జరిపించడం సరైనది కాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయరాజు అన్నారు. వినుకొండలో ఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వరుసగా వారం రోజుల పాటు నిరంతరం పాఠశాలలకు హాజరు కావటం, ఏమాత్రం వెసులుబాటు లేకుండా ఆదివారములు, ఇతర సెలవు దినాల్లో కూడా పాఠశాలలకు హాజరు కావాలని విద్యార్థులను, ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేయడమేనని అన్నారు. ప్రభుత్వ వైఖరి పాఠశాలలను కాపాడే విధంగా లేదని, పాఠశాలలు జరగవలసి రోజులంతా బోధనేతర కార్యక్రమాలతో, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలతో గడిపి విసిగిపోయి ఉన్న ఉపాధ్యాయులను ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేయడం అనడం సరైన పద్ధతి కాదని అన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.